నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాళ సైతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచన. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల ధ్వంసమైన రహదారులు. మారుమూల ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు. మాజీ మంత్రి సబిత, మాజీ ఐఏఎస్ కృపానందంకు హైకోర్టు నోటీసులు. ఓఎంసీ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ఓటు చోరీ అంశంపై లోక్సభలో విపక్షాల ఆందోళన. ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభ వాయిదా. ఢిల్లీలోని పాఠశాలలకు మరోసారి బాంబు బెదిరింపులు. విద్యార్థులను ఇళ్లకు పంపేసి డాగ్ స్క్వాడ్స్ తో ముమ్మరంగా తనిఖీలు. ములుగు జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం ముంచెత్తింది. ఏజెన్సీ మండలాలు వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, తడ్వాయిలో తెరిపి లేకుండా దంచుకొడుతోంది. కుండపోత వర్షంతో రోడ్లపై వరద పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. మంగపేటలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు కాలనీలు, ఇళ్లల్లోకి వరద చేరింది. వెంకటాపురం శివాలయం వీధిలో రోడ్లు జలమయమయ్యాయి. మంగపేటలో గంపోనిగూడెం పెట్రోల్ పంపు, గ్రోమోర్ దుకాణం వెనుక పంట పొలాలు నీట మునిగాయి. ఇవాళ సైతం భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో బొగత ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షము మంగపేట, ఏటూరు నాగారము అటువైపు ఇప్పటికే కురుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి నియోజకవర్గంలో ప్రజలు కానీ, అటు మహబాద్ కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భారీ వర్షాలు ఎక్కడున్నా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. వాళ్లకు వాళ్ళు తగు జాగ్రత్తలు కూడా తీసుకొని తడిసిన ఇళ్లలో ఉండకుండా, అదేవిధంగా వాగులు వంకులు ప్రవహిస్తూ ఉంటే చేపల వేటకు కానీ, ఏదైనా పని కోసం కానీ బయటికి వెళ్లకుండా ఈ రోజు మొత్తం కూడా ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ఎవరెవరికైతే ఎక్కడెక్కడైతే డ్యూటీలు వేసినామో ఆ డ్యూటీలోనే ఉండి మరి ప్రజలకే ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశిస్తా ఉన్నాం. వర్షాలు, వరదలతో ఉమ్మడి మెదక్ జిల్లా అతలాకుతలమయ్యింది. కుండపోత వానలకు పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రవాహ ఉధృతికి రోడ్లు కోతకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడక్కడ పంటలు నీట మునిగాయి. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. సిద్దిపేట జిల్లా గౌరారంలో అత్యధికంగా 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ములుగులో 18.6, ఇస్లాంపూర్లో 17.8, కౌడిపల్లి 17.2, చిన్నశంకరంపేటలో 16.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి మెదక్ జిల్లా అతలాకుతలమైంది. పలుచోట్ల వాగులు పొంగడంతో రోడ్డు కొట్టుకుపోయి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు వరద నీటిలో మునిగిపోయాయి. శివంపేట మండలం పాంబండ వద్ద నూతనంగా నిర్మించిన 2 వరుసల రహదారి వర్షాలకు కొట్టుకుపోయింది. రహదారి తెగిపోయి ఉసిరికపల్లి, వెల్దుర్తి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. బిజిలీపూర్ వాగు ఉధృతితో గంగాయిపల్లి, బిజిలీపూర్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. హల్దీ ప్రాజెక్టు ఉధృతితో కొప్పుళ్లపల్లి, హకీంపేట మధ్య రాకపోకలు ఆగిపోయాయి. నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలో మోతులకుంటకు భారీగా వరద నీరు రావడంతో అధికారులు గండి కొట్టి వరద నీటిని కిందికి వదులుతున్నారు. శివంపేట, నరసాపురం మండలంలో భారీ వర్షం కారణంగా చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బట్టికుంట చెరువు కట్ట తెగిపోవడంతో పొలాల్లోకి వరద చేరింది. దాదాపు 200 ఎకరాల్లో పంట నీట మునిగింది.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్పల్లిలో కట్టు కాలువ తెగి గ్రామంలో నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. తూప్రాన్ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. తూప్రాన్ మండలంలో హల్దీ వాగులు పొంగి పొర్లుతూ ఉండడంతో పోలీసులు పలు గ్రామాల మధ్య రాకపోకల్ని నిలిపేశారు. మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న రైల్వే అండర్ పాస్ లో నీరు నిలవడంతో పోలీసులు నూతనంగా నిర్మించిన వంతెనపై నుంచి వాహనాలు వెళ్లే విధంగా మళ్లిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ఎంపీడీఓ కార్యాలయం పోలీస్ స్టేషన్ కు వెళ్లే రహదారిపై వర్షం నీరు ప్రవహిస్తోంది. మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో వర్షం నీరు నిలవడంతో సిబ్బంది స్థానికుల సహాయంతో బయటకు వచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలంలోని వాసర్ వాగులో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. వాగు దాటేందుకు ప్రయత్నించిన కారు కొట్టుకుని పోగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేడ్చల్ నుంచి గౌడ వెళ్లే రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 3 చింతలపల్లి మండలం ఉద్దెమర్రి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అటువైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. లక్ష్మాపూర్ అలుగుపారి ఉధృతంగా ప్రవహిస్తోంది. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రామాలయం వద్ద రహదారిపై నుంచి వాగు ప్రవహిస్తూ ఉండటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు వాగుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ తాండా కాజుపల్లి రహదారి చెరువుల్ని తలపిస్తోంది. వర్షపు నీరు రహదారిపైనే నిలవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే వర్షపు నీరంతా రహదారిపైనే నిలుస్తోందన్న స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై నిల్వ నీటిని తక్షణమే తొలగించి శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా టీఆర్ నగర్ కు చెందిన 3 మహిళలు మహారాష్ట్రలోని ఉద్గిర్ వద్ద గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని ఓ బాబా వద్దకు వెళ్లి తిరిగి కారులో వస్తుండగా వరద నీటిలో గల్లంతయ్యారు. హసీనా, సమీనా, ఆఫ్రిన్ అనే 3 మహిళలతో పాటు కారు డ్రైవర్ వరదలో కొట్టుకుపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 4 గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భారీ వర్షాలు ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 9 గేట్లెత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ప్రస్తుత తాజా పరిస్థితులను మా ప్రతినిధి జైస్వాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. क्यों ओके
వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ఎగువ నుంచి దాదాపు 1,50,000 పైగా క్యూసెక్ల వరద నీరు ఆ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. వరద ప్రవాహం దృష్ట్యా అధికారులు ఉదయం 11 గంటల సమయంలో దాదాపు మొదటగా 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత వరద మరింత ఎక్కువ వస్తున్నందున ఇప్పుడు ప్రస్తుతము 9 గేట్ల ద్వారా 25,000 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉంది. భారీగా వరద వస్తున్నందున అదేవిధంగా గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నందున కూడా అధికారులు స్థానిక ఇక్కడ నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని స్థానిక రైతులు ప్రజలు అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా నదీ ప్రవాహం వద్దకు రావద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇక్కడ వీళ్ళకు జాగ్రత్తలు సూచిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇదే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 9 గేట్ల ద్వారా ఇక్కడ జలసవడి ప్రాజెక్టు నుంచి జలసవడి నీటి దిగువకు విడుదలవుతా ఉన్నాయి. ఈ జలసవడి అందాలను చూసేందుకు కూడా పర్యాటకులు అదేవిధంగా స్థానిక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే స్థానిక ప్రజల్ని ఇప్పటివరకు ఇక్కడ ఈ ప్రాజెక్టు గేట్లను చూసేందుకు స్థానిక ప్రజలు ఇప్పటివరకు అయితే అనుమతించారు. కానీ కాసేపటి క్రితం నుంచే దూరం నుంచి ఈ ప్రాజెక్టును చూసేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. భారీగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇక్కడ నదీ ప్రవాహం ఒడ్డున వస్తే అక్కడ జారిపడే అవకాశం ఉంది. ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున ఎవరిని కూడా ఇక్కడికి ప్రాజెక్టు పైకి కానీ ప్రాజెక్టు దరిదాపుల్లో కూడా ఎవరిని కూడా పోలీసులు అనుమతించట్లేదు. ప్రస్తుతం అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1089 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకుంటే 80.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 74 టీఎంసీలకు చేరుకున్న పరిస్థితి ఉంది. అటు కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి దాదాపు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఎగువ నుంచి 85,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుంది. మొత్తం ఉదయం 7 గేట్లు ఎత్తే అధికారులు ఆ తర్వాత 16 గేట్లు ఎత్తారు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ 7 గేట్ల ద్వారా దాదాపు 65,000 క్యూసెక్ల నీటిని మంజీరాలోకి అక్కడ వదులుతున్న పరిస్థితి ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,403 అడుగులకు చేరింది. నిజాం సాగర్ నీటి నిల్వ సామర్థ్యం చూసుకుంటే 17 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 15 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. ఇప్పుడు ఇంకా ఎగువన వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నందున ఇంకా వరద ప్రవాహాన్ని బట్టి కూడా శ్రీరామ సాగర్ అదేవిధంగా నిజాం సాగర్ గేట్లను పెంచే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వరద వస్తున్నందున మొదట్లో రైతులు ఇక్కడ వరద ప్రాజెక్టులు నిండకపోవడంతో రైతులు మొదట్లో ఆందోళన చెందారు. పంటలు ఎండిపోయే అవకాశం ఉంది. వర్షాకాలం ప్రారంభమైనా కూడా ప్రాజెక్టు నిండని చెప్పేసి రైతులు ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైతులైతే 2 ప్రాజెక్టులు నిండడంతో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రెండో పంటకు కూడా నీరు పుష్కలంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి రైతులు ఆనందపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే శ్రీరామ సాగర్ ప్రాజెక్టు నుంచి 9 గేట్ల ద్వారా 25,000 క్యూసెక్ల చొప్పున నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా 7 గేట్ల ద్వారా 65,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు వదులుతున్నారు. ఇది శ్రీరామ్ సాగర్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు జైపాల్. ప్రకృతి రమణీయత కలిగిన పాండవలంక జలపాతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యాటకులకు కనువిందు చేస్తోంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ శివారులోని రామగిరి ఖిల్లా గుట్టలను ఆనుకుని పాండవలంక జలపాతం ఉంది. పాండవులు వనవాసం చేసిన సమయంలో ఇక్కడ కొన్ని రోజులు నివాసం ఉన్నట్లు ఆనవాళ్లు చెబుతున్నాయి. పాండవులు జలకాలాడేందుకు ఈ జలపాతాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఇలాంటి ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన పాండవలంక జలపాతానికి సందర్శించేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. కొండల్లోంచి జాలువారుతున్న జలపాతంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా జలకాలాడుతూ సందడి చేస్తున్నారు. పర్యాటకులు పోటెత్తుతూ ఉండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పండగ వేళ అనుకోని ప్రమాదంపై హైదరాబాద్ రామాంతపూర్ వాసులు తీవ్ర విషాదంలో మునిగారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రథానికి కరెంటు తీగలు తగిలి 5గురు మృతి చెందగా మరో 4 క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చేతికందిన కుమారుడు కళ్ల ముందే దూరం అవడంతో కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. ఘటనపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ మంత్రి కేటీఆర్ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ రామాంతపూర్లోని గోఖలేనగర్లో అర్ధరాత్రి తీవ్ర విషాదం జరిగింది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 5గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురి కావడంతో దాని పక్కన నిలిపిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో 9 మంది యువకులు విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకుని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 5గురు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో 4గురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్రవికాస్, రాజేంద్ర రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం. ఆనందంగా పండుగ చేసుకుంటున్న వేళ హఠాత్ ప్రమాదంపై బాధిత కుటుంబాలు తీవ్రంగా విలపిస్తున్నాయి. చేతికందిన బిడ్డల్ని కళ్ల ముందే కోల్పోవడంపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వృద్ధాప్య వేళ తమకు దిక్కెవరంటూ శోకసంద్రంలో మునిగారు. రామాంతపూర్ విషాదాంతంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులైన మరో 4గురి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన మంత్రి పొన్నం వారికి నాణ్యమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నప్పుడు విద్యుత్ తీగల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందంకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందంకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన నోటీసులో ఏముంది? ఈ ఏడాది మే 6వ తేదీన నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ కృపానందను నిర్దోషులుగా తేల్చింది. మిగతా 4గురిని దోషులుగా తేల్చింది. అయితే ఇందులో సిబిఐ కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేస్తూ సిబిఐ అధికారులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఎందుకంటే ఈ పరిగణలోకి సరిగా సిబిఐ అధికారులు సమర్పించిన వివరాలను సరిగా పరిగణలోకి తీసుకోకుండానే ఇద్దరిని కూడా అంటే మా అప్పటి 2005, 6, 7 సంవత్సరంలో అంటే ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లీజులు అప్పచెప్పిన సమయంలో అప్పుడు మా మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డితో పాటు అప్పుడు కార్యదర్శిగా ఉన్న కృపానందన్లకు సంబంధించిన వివరాలను పరిగణలోకి తీసుకోకుండా సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పి కూడా సిబిఐ అధికారులు అప్పీల్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ రోజు మరోసారి జరిగిన విచారణ సందర్భంగా కూడా ఎవరెవరి పేర్లు అయితే అంటే ఈ ఇద్దరిని కూడా శిక్ష విధించాలని చెప్పి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ కృపానందన్కు శిక్ష విధించాలని చెప్పి కూడా సిబిఐ అధికారులు అప్పీల్లో పేర్కొన్నారు. దీనిపైన పిటిషన్ పై విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు ఇద్దరు కూడా నోటీసులు జారీ చేసింది. సబితా ఇంద్రారెడ్డితో పాటు కృపానందన్కు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. ఇందులో ప్రధానంగా సిబిఐ అధికారులు కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు. 2005 సంవత్సరంలో తాత్కాలికంగా ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లీజులు అప్పచెప్పినప్పుడు అప్పుడు కార్యదర్శి గనుల శాఖ కార్యదర్శిగా కృపానందం ఉన్నాడు. ఆ కృపానందం తీసుకునే నిర్ణయాన్ని అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి అమలు పరిచారని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా క్యాప్టివ్ మైనింగ్ పేరుతో లీజు అప్పచెప్పినప్పటికీ ఆ క్యాప్టివ్ అనే పదాన్ని తీసేసి వాళ్ళు భారీగా బహిరంగ మార్కెట్ లో విక్రయించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడానికి కూడా ఈ సహకరించారని చెప్పి కూడా సందర్భంగా
అంటే ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పైన ఇప్పటికే సిబిఐ అధికారులు అప్పీల్ దాఖలు చేశారు కాబట్టి దీనికి సంబంధించిన సిబిఐ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కపాటియా శ్రీనివాస్ కపాటియా కూడా గత విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు. ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా నాంపల్లి సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పి కూడా సిబిఐ తరపు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా పేర్కొన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని సిబిఐ నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వీళ్ళిద్దరిని నిర్దోషులుగా తెలుస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి కూడా శ్రీనివాస్ కపాటియా హైకోర్టు కోరారు. అయితే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఈ ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసింది కాబట్టి తదుపరి విచారణ సందర్భంగా వీళ్ళు నోటీస్ తరపున తర్వాత ఈ వాళ్ళ వాదన కూడా తెలంగాణ హైకోర్టు పరిధిలో వినే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు శ్రీకాంత్. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పలు చోట్ల నిరసనలు చేపడుతున్నారు. సరైన సమయానికి ఎరువులు వేయకుంటే పంట చేతికి రాదని ఆవేదన చెందుతున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో యూరియా కొరత ఉండటంతో విశాల సహకార సంఘం ఎదుట జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, నెల్లికుదురు మండల కేంద్రాల్లోని జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలో యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 200 మంది రైతులు గొడుగులు పట్టుకుని గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే యూరియాను తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సొసైటీలో యూరియా వస్తుందని నైట్ 1-2 గంటలకు వచ్చి లైన్ లో ఉండి యూరియా కోసం సబ్బులు కట్టుకొని వచ్చి 2-3 రోజుల కంటే ఉన్నా కానీ ఒక్క బస్తా దొరకక ఆవేదన చెంది అలా నేషనల్ హైవే రోడ్డు పైకి రావడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. రైతు అదును దాటితే యూరియా వేసినా వేస్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని రైతుల మీద ప్రేమ ఉంటే రేపటి వరకు గూడూరులో సరిపడా యూరియాను సప్లై చేసి ప్రతి రైతుకు 5 బస్తాల చొప్పున అందించాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను పార్లమెంటరీ కేంద్రం సత్కరించనుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఇవాళ పార్లమెంటు సమావేశంలో శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రతో పాటు భారత స్పేస్ మిషన్ పై ప్రత్యేక చర్చ జరపనున్నట్టు వివరించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత జాతీయ పతాకాన్ని శుభాంశు శుక్లా ఆవిష్కరించడం దేశానికి గర్వకారణమని కిరణ్ రిజిజు కొనియాడారు. शुभांशु शुक्ला का स्पेस यात्रा अंतरिक्ष में पहुंच करके इंटरनेशनल स्पेस स्टेशन में भारत का झंडा को ऊंचा करके आए हैं, तो ये सब भारतीय के शुभांशु शुक्ला का स्पेस यात्रा अंतरिक्ष में पहुंच करके इंटरनेशनल स्पेस स्टेशन में भारत का झंडा को ऊंचा करके आए हैं, तो ये सब भारतीय के लिए बहुत गर्व की बात है। तो उनके ऑनर में आज पार्लियामेंट में एक स्पेशल डिस्कशन होगा, एक विशेष चर्चा रखा है। पूरे देश की ओर से आज संसद में शुभांशु शुक्ला का अंतरिक्ष यात्रा और भारत का स्पेस मिशन के बारे में विस्तृत चर्चा होगी। ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మందుపాత్ర పేలి ఒక జవాన్ మృతి చెందారు. 3 గాయపడ్డారు. ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డీఆర్జీ బృందం ప్రత్యేక యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఓ చోట మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలి దినేష్ నాగ్ అనే జవాన్ వీరమరణం పొందారు. మరో 3 జవాన్లు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు.